మొదటిగా మత్తయి సువార్త 11:28 అండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేస్తాను. మొదటి దెసలోనికీయులకు పౌలు గారు రాసిన రెండవ అధ్యాయము 11-12 వచనాలు. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొను రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకొంటిమని మీకు తెలియను. చదవబడిన లేఖనాలు మన వినికిడిలో ప్రభువు దీవించును గాక. ఈ రాత్రి మన అంశం ఏమిటంటే ఐగుప్తిలో నుండగా పిలిచిన దేవుడు. ఐగుప్తిలో నుండగా పిలిచిన దేవుడు. ఇదేంటంటే మనం ఇప్పుడు ఐగుప్తి దేశంలో ఉన్నాం, మనము భారతదేశంలో ఉన్నాం కదా అని మనం ఒక ఊహగా చెప్పుకోవచ్చు. కానీ ఐగుప్తి అనే మాటకు అర్థాన్ని, ఐగుప్తి అనే మాట యొక్క ఆ తాత్పర్యాన్ని ఈ రాత్రి మనం గమనిద్దాం. మనము మొదటగా మత్తయి సువార్త 11:28 వచ్చిన భాగం మనందరికీ తెలిసిన భాగం. ఈ భాగంలో ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులు, ప్రయాసముతో సమస్త జనులు ఉన్నారు. తదుపరి 1వ దెసలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలలో తన రాజ్యమునకు మహిమనకును మిమ్మును పిలుచుచున్న దేవుడు. సమస్త జనులు ప్రయాసములో ఉన్నప్పుడు పిలిచిన దేవుడు. తన దగ్గరకు వచ్చిన వారిని తన రాజ్యమునకును తన మహిమకును పిలుచుచున్న దేవుడు. ఈ 2 మాటల్లో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, పాపములో ఉండగా పిలిచాడు, వచ్చారు, పాపం ఒప్పుకున్నారు, పరిశుద్ధత పొందారు, ప్రభువులో మారుమనసు పొందారు, ఆయనలో సాగిపోతున్నారు. అలా సాగిపోయే వారిని, పరిశుద్ధులుగా ఉన్న వారిని ఎక్కడికి పిలుస్తున్నాడు? మరలా ఆయన రాజ్యానికి పిలుస్తున్నాడు. మరలా ఎక్కడికి పిలుస్తున్నాడు? తన మహిమకును పిలుస్తున్నాడు. పిలుపు అనే దానిని జాగ్రత్తగా గమనించాలి. ఉదాహరణకి మనము పిలిచినప్పుడు ఒక వ్యక్తి మన ఇంటి వాకిటి దగ్గరకు, మన అరుగు దగ్గరకు, మన అరుగు మీదను నుంచున్నాడు అంటే ఆ వ్యక్తిని చాలా సంతోషం అండి, నమస్కారం అండి అని చెప్తాం. చెప్పిన తర్వాత ఆ వ్యక్తిని ఏం చేస్తాము? లోపలికి రండి, లోపలికి రండి అని పిలుస్తాం. లోపలికి రండి అని పిలుస్తాం. అదంతే. పాపము నుండి చర్చిలోనికి వచ్చాం. చర్చిలో ఉన్న నిన్ను, అనగా తన సంఘములో ఉన్న నిన్ను మరలా దేనికి ఏర్పాటు చేసుకుంటున్నాడు? తన రాజ్యమునకును తన మహిమకును మనలను పిలుచుచూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి. మనము ఏట ఆడే విధానాన్ని గమనిద్దాం. ఏట ఆడినప్పుడు ఆ వలను నీటిలో వేసి చేపలు పట్టుకొని పట్టిన చేపనంతా కూడా బుట్టలో వేస్తాం. బుట్టలో వేసిన తర్వాత దాన్ని ఎక్కడికి తీసుకొస్తాం? వంట గదిలోనికి తీసుకుని వస్తాం. ఇక్కడ ఇదే మర్మం ఉంది. పాపములో ఉండగా దేవుడు పిలిచాడు, పాపం ఒప్పుకున్నారు, పరిశుద్ధులుగా మారారు. మారిన ప్రజలను తన రాజ్యమును తన మహిమకును పిలుస్తూ ఉన్నారు. యోషయా గ్రంథము 11వ అధ్యాయములో కొన్ని మాటలు చూద్దామండి. 11వ అధ్యాయము 1 నుండి చూడండి. ఇశ్రాయేలు బాలుడై ఉండగా
నేను అతని ఎడల ప్రేమ కలిగి మైక్ తీసుకోమ్మా. నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలచితిని. ఇంకా తర్వాత చదువుకుందాం. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలుల స్థితి చిన్నగా ఉన్నప్పుడు వారు ఎక్కడున్నారు? ఇశ్రాయేలీలు ఎక్కడున్నారంటే ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో ఉండగా ఇశ్రాయేలు గొప్ప జనాంగమే, కానీ బాలుడు అనే సంబోధన చేసినారు. బాలుడు అనే సంబోధన ఎందుకు చేసినారు? ఐగుప్తులో ఉండగా వారికి ఎవరెవరు లేరు? ప్రవక్తలు లేరు, బోధకులు లేరు, వారిని సత్యము వైపు నడిపించేవారు లేరు. కాబట్టి ఇంచుమించుగా 20 లక్షల జనాంగం ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు బ్రతికినప్పటికీ ఉన్నప్పటికీ 430 ఏళ్ళు అక్కడ బ్రతికినప్పటికీ కొన్ని లక్షల మంది అక్కడ విస్తరించినప్పటికీ ఇశ్రాయేలుల జాతినంతటిని ప్రభు ఏమని అంటున్నాడంటే, ఇశ్రాయేలు బాలుడై ఉండగా అతని ఐగుప్తులో నుండి నేను పిలచితిని. జాగ్రత్తగా గమనిస్తే ఇశ్రాయేలులు 20 లక్షల పైచిలుకు జనులున్నా వారు మైండ్ ఎలా ఉందంటే దేవుని విషయంలో బాలుడుగా, చిన్న మైండుగా ఉంది. అందుకనే వారు ప్రార్థన చేశారు. వారికి తెలిసిందల్లా ప్రార్థన చేసిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవాన్ని ప్రార్థన చేసినారు. అలాంటి ప్రజల కొరకు మోషేని ఏర్పరిచి సత్యములో వారిని నడిపించటం జరిగింది. వారికి దేవుని వాక్యం ఎక్కడ బోధపరచబడిందంటే సీనాయి పర్వతం దగ్గర దేవుడు ప్రత్యక్షమై దేవుని వాక్యాన్ని అందించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఆయన, ఇశ్రాయేలు నీవు బాలుడై ఉండగా నేను ఐగుప్తు దేశములో నుండి నేను పిలచితిని. 2వ వచనం చూడండి, ప్రవక్తలు వారిని పిలిచినను. అంటే యోషియా కాలంలో వారు ఎలా ఉన్నారంటే ప్రవక్తలు పిలిచినను. ఐగుప్తు దేశములో ఉండగా ఎవరు పిలిచారంటే ప్రవక్తలు పిలవలేదు. ఐగుప్తు దేశములో ఉండగా దేవుడే పిలిచాడు. నేనే పిలిచి తిననే మాట మనసును పెట్టుకోండి మొదటి వచనంలో. కానీ 2వ వచనంలో ప్రవక్తలు పిలిచారటండి. ప్రవక్తల ద్వారా పిలువబడినారు, కానీ వారు ఏం చేసినారు? అన్య దేవతల వైపు తిరిగారు. 3వ వచనం చూడండి, ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పినవాడును నేనే. ప్రవక్తల ద్వారా పిలిచినాడు, తర్వాత వారికి నడక నేర్పింది నేనే. ఇంకా తర్వాత చూడండి, నేనే వారిని కౌగిలించి తిని, నేనే వారిని స్వస్థతపరచబడిన వాడినై తిని. అదే కదమ్మా. తర్వాత ఆ సంగతి వారికి మనసు పట్ట. ఇంతగా చేస్తే ఈ ప్రజలు మనసు పట్టని వారుగా ఉన్నారు. తర్వాత చదవండి, ఒకడు మనుషులను తోడుకొని పోవునట్టుగా స్నేహబంధముతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్లు నేను వానిని కాడిని తీసి వారి ఎదుట భోజనమును పెట్టి తిని. 1 నుండి 4 వచనాలు మనం చదువుకున్నాం. ఈ 4 వచనాలలో ప్రభు ఏమని చెప్తూ వస్తున్నాడు? మొదటిగా నేను పిలిచిన వాడను అంటున్నాడు. 2వదిగా నడక నేర్పినవాడును అంటున్నాడు. 3వదిగా కౌగిలించుకొని నా దేవుడను అంటున్నాడు. 4వదిగా స్వస్థత పరిచిన దేవుడను అంటున్నాడు. 5వదిగా తోడుకొని వెళ్ళిన దేవుడను అంటున్నాడు. 6వదిగా భోజనము పెట్టిన దేవుడు. 7వదిగా స్నేహించిన దేవుడు. ఈ మాటలు ఇందులో కొన్ని వచనాలలో మనం చూస్తున్నాము. అట్లయితే ఇక్కడ ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి పిలిచిన
దేవుడు. ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి పిలిచిన దేవుడుగా మనము చూస్తున్నాము. చూడండి మరలా, లేక 12వ అధ్యాయం 9వ వచనం చూడండి. అయితే ఐగుప్తు దేశములో నుండి మీరు వచ్చినది మొదలుకొని ఐగుప్తులో ఉండగా పిలిచానని చెప్పినాడు. తర్వాత వచ్చిన నాటి నుండి, పిలుపు నుండి వచ్చిన నాటి నుండి నేను మీకు దేవుడినని చెప్తున్నాడు. 13:5 మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడును నేనే. సరిపోద్ది. ఐగుప్తు దేశములో నుండి పిలిచిన వాడు ఆయనే. ఐగుప్తు దేశములో నుండి, అయ్యా పేజీ నెంబర్ 751 పేజీ అండి, యోషియా గ్రంథం. ఇక్కడ చూడండి మీరు జాగ్రత్తగా. ఐగుప్తు దేశములో నుండి పిలిచిన వాడిని నేనే, మీరు పిలిచిన పిలుపును విని వచ్చినారు, అప్పటి నుండి మీకు నేను దేవుడను. తర్వాత ఏమంటున్నాడైనా, మహా ఎండ కాలిన అరణ్యములో నేను స్నేహించి తిని అంటున్నాడు. అంటే ఇక్కడ ఒక మాట పట్టుకోండి. వారు ఎండలో దేవుని స్నేహం ఎలా పొందుకున్నారు? వారు ఎండకు దేవుడు మబ్బు పెట్టాడు, మేఘస్తంభములు అన్నారు కదండి. మరి రాత్రి ఎలా నడిచినారు? అగ్నిస్తంభంగా. రాత్రి అగ్నిస్తంభంగా, పగలు ఎలాగున్నాడైనా మేఘస్తంభముగా. కాబట్టి దేవుడు వారిని స్నేహించాడు. దేవుడు వారిని స్నేహించాడు. ఎందుకు స్నేహించినాడు? కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటంటే అబ్రహాముకి చేసిన వాగ్దానం. చదవండి ఆదికాండము. అబ్రహాముతో దేవుడు ఏమని వాగ్దానం చేసినాడో ఆ వాగ్దానమును నిలబెట్టుకొనటానికై ప్రభు వారితో స్నేహించినట్లుగా 15వ అధ్యాయంలోనికి రండి. 13వ వచనాన్ని చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నీ చదువుకోండి. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశంపు వారికి దాసులుగా నుండి. ఇంకా చదవండి. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టెదరు. వీరు ఎవరికి దాసులవుదరో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి. ఆ మాటలను చదువుకోండి. ఈ మాటలు ఎవరికి వాగ్దానం చేస్తున్నాడు? అబ్రహాముకి వాగ్దానం చేస్తున్నాడు. అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని బట్టి ఐగుప్తులోనున్న ప్రజలను రప్పించిన వాడుగా చూస్తున్నాం. మనం యోషియా గ్రంథంలోనికి వెళ్ళి ఇక్కడ ఆలోచన చేస్తే, ఈ యోషియా గ్రంథంలో ఆనాడు ఐగుప్తు దేశము నుంచి వచ్చిన ఇశ్రాయేలీలు దేవునికి ఎలా ఉన్నారంటే ఇసికించిన వారుగా ఉన్నారండి. అయినా ఆయన అబ్రహాముకి ప్రామిస్ చేశాడు కాబట్టి, మాట తప్పని దేవుడు కాబట్టి తన ప్రజలను స్నేహించుచూ వస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. తన ప్రజలను స్నేహించుచూ వస్తున్నాడు. మనం జాగ్రత్తగా గమనించి నేర్చుకోవలసిన పాఠం, స్నేహించుచూ వస్తున్నాడు. 11 యోషియా గ్రంథము 1వ వచనాన్ని మళ్ళా చదువుకుందాం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల. చూడండి, దేవుడు ప్రేమామయుడు. ఆయన మాటిస్తే మాట తప్పని దేవుడు. ఈ ప్రజలు దేవుణ్ణి విసికించిన
ఆయన ఎలా ఉన్నాడండి? ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకనే మనకు క్రొత్త నిబంధనలో ఒక మాట ఉంది. ఆ మాట చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు ఈ 11 అక్కడ చదివారు, బాగుంది. అక్కడ దేవుడు ఎవరిని ప్రేమించాడు? యోషియా గ్రంథములు దేవుడు ఎవరిని ప్రేమించాడు? ఇశ్రాయేలీయులను ప్రేమించాడు. ఇక్కడేమో లోకాన్నంతటిని ప్రేమించాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉండగా పిలిచాడు. మరి లోకమంతా ఎక్కడుంది? మళ్ళా ఐగుప్తు అనే పాపములోనే ఉంది. నిన్ను నన్ను లోకములో ఉండగా ప్రేమించాడు. నిన్ను నన్ను స్నేహించాడు. నీకు నాకు స్వస్థత ఇచ్చాడు. నీకు నాకు నడక నేర్పాడండి. నడక నేర్పాడు. ఆయన మాటలు అవి. కాబట్టి దేవుడు ఉన్నతమైన పిలుపు మనకిచ్చినాడు. ఇశ్రాయేలులకు కూడా ఇచ్చినాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేలీలను దేని నిమిత్తము పిలిచినాడు? మనలను దేని నిమిత్తం పిలిచినాడు? లేక కారణం ఏంటి? ఇశ్రాయేలీలను పిలుచుటకు కారణం ఏంటి? మనలను పిలుచుటకు కారణం ఏమిటి అని అంటే, అబ్రాహాముకి ఇచ్చిన మాట చొప్పున ఇశ్రాయేలీలను పిలిచాడు. మరి మనలను, ఐగుప్తు అనే పాపలోకములో ఉన్న మనలను పిలుచుటకు ఎవరికి మాట ఇచ్చాడు? అబ్రహాముకే మాట ఇచ్చాడు. అబ్రహాముకే మాట ఇచ్చాడు. అబ్రహామును బట్టి ఇశ్రాయేలును పిలిచినాడు. అదే అబ్రహామును బట్టి మనలను కూడా పిలిచినాడు. అది ఎక్కడ చదువుతాము? ఆదికాండము 12వ అధ్యాయము. అను చదవాలి బాగా. అను చదువు, నువ్వు చదవరా. 12వ అధ్యాయం 1 నుంచి చదువమ్మా. యెహోవా, నీవు లేచి దేశము నుండియును నీ బంధువుల యొద్ద నుండియును నీ తండ్రి ఇంట నుండియును బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్పగా జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి ఆయన నామం, ఆయన పేరు ఏం చేస్తానన్నాడు? దేవుడు వాగ్దానం చేసినాడు, గొప్పగా చేస్తాను. తర్వాత చదవమ్మా. నీవు ఆశీర్వాదకరముగా ఉందువు. దేవుడు ఏమంటున్నాడంటే, నీతో ఉంటాను, నిన్ను ఆశీర్వదించేవారు ఎవరైతే ఉన్నారో వారిని నేను ఆశీర్వదిస్తాను. తర్వాత అక్కడ కూడా నేను పనిష్మెంట్ చేస్తాను. తర్వాత ఆ మాట పట్టుకోండి. భూమి యొక్క సమస్త వంశములను నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా 3వ వచనంలో భూమి యొక్క సమస్త వంశములు ఆ అబ్రహామునందే ఆశీర్వదించబడతారు. అందుకనే ఐగుప్తులో ఉన్న తన ప్రజలను ఆయన పిలిచినాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆదికాండం 12:3 వచనం ప్రకారంగా మనలను ఆయన ప్రేమించినాడు. గలతీ 3వ అధ్యాయంలో చూడండి. గలతీయులకు పౌలు గారు ఈ సత్యాన్ని తెలియజేస్తూ 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. చూసి నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా. మీరందరూ ఇక్కడే పెట్టుకొని మనసు జాగ్రత్తగా ఆలోచిస్తే, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలును దేవుడు పిలిచాడు అబ్రహాముకి ఇచ్చిన మాట చొప్పున. అబ్రహాము ముందుగా ఆదికాండం 12:3 వచనం ప్రకారంగా
నీ యందు సమస్త వంశములు ఆశీర్వదించబడతానని చేసిన వాగ్దానం చొప్పున ఈ భూమి మీద ఉన్న అన్యులము కదండి, అబ్రహాము వంశానికి వేరుగా ఉన్న అన్యులము మనలను కూడా పిలిచినాడు. అంతే కదండి. గలతీ పత్రికలు అలాగుందమ్మా, గలతీ పత్రిక అలాగుందా అలా లేదా? అలాగే ఉంది. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనమును ముందుగా చూసి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా. మన వారు బైబిల్ని అనుసరించకుండా నడిచిపోయేవారు చాలామంది ఉన్నారు. ప్రభువా అంటారు, ప్రార్థిస్తాం. బైబిల్ని అనుసరించాలి. బైబిల్ని అనుసరించకుండా నువ్వు చేసే ప్రార్థన ఫలితం ఉండదు. ఆ విషయాన్ని మనసును పెట్టుకోండి. ఇప్పుడు మన అంశం ఏంటంటే, ప్రభు ఏది చేసినా ఆయన కొన్ని పద్ధతులు అనుభవిస్తూ పాటిస్తూ ఉంటాడు. ఈ 3:8 లేఖనమును ముందుగా చూసి, ఈ లేఖనం ఎక్కడుంటుంది? ఈ లేఖనం ఎక్కడుంటుంది? జీవ గ్రంథములో, పరలోకములో ఉన్న జీవ గ్రంథములో ఆయన లేఖనాలలో చూసి ముందుగా ఎవరికి సువార్త ప్రకటించినాడు? అబ్రహాముకి. ఓరు అనే ప్రాంతంలో ఉండగా అబ్రహాముని పిలిచినాడు. నీ బంధువులు, నీ కుటుంబం అంతటిని విడిచిపెట్టి రా అన్నాడు. మీకు అర్థమైందండి? అబ్రహాముని పిలిచిన దేవుడు. అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాము ఎక్కడున్నాడు అంటే లోకంలో ఉన్నాడు. లోకంలో ఉన్నాడు. లోకములో ఉన్న అబ్రహాముని దేవుడు పిలిచాడు. ఎలా పిలిచినాడు? రీజన్ ఏంటంటే పరలోకములో ముందుగా లేఖనాన్ని చూసినాడు. లేఖనం అనేది అనుసరించాలి, వినేసి వెళ్ళిపోవటం కాదు. నీ మైండ్ నా మైండ్ అనుసరించకూడదు. అనుసరించావా? నేను ఇలా చెప్తాను, మొన్న నుంచి నాకు ఎందుకు ఆ థాటే వస్తుంది అన్నమాట అండి. గాలిపటం దారము తెగనంత చేపు, అది గాలిపటంగా మనం పిలుస్తాం. అది ఎగురుతూ ఉంటే మనకెంతో సంతోషం కదండి. చిన్నప్పుడు మీరు గాలిపటాలు చేసి ఎగరేసిన అనుభవం ఉంటే, నేను ఎగరేసిన అనుభవం, అది ఉన్నంత చేపు ఎంతో కేరింతలు కొట్టుకి నా పటం చూడు ఎంత పైకి ఎగురుతుందో, నా పటం చూడండి అని ఇట్లా 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 సంతోషం. దారమునకును ఆ పటానికి మధ్యనున్న ఆ బంధము తెగనంత చేపు అది ఎంతో చక్కగా ఎగురుతూ ఉంటుందండి. ఏ కారణాన్నైనా ఆ దారము గనక తెగితే గాలిపటం కాస్త చిరిగిపోయి కాయింతము ముక్కగా మారిపోద్ది. క్రైస్తవుడు బైబిల్ను అనుసరించి నడిచినప్పుడు ఖచ్చితంగా గాలిపటం లాగా ఉంటాడు. బైబిల్ను అనుసరించకుండా ఇష్టానుసారంగా నడిస్తే తెగిపోయిన గాలిపటం లాగా ఎవడుంటాడండి? అన్యుడు కాదండి, క్రైస్తవుడే ఉంటాడు. క్రైస్తవుడే ఉంటాడు. దీనికి నేను ఒక వచనాన్ని చూపిస్తాను, మీరు చూడండి. తెగిపోయిన గాలిపటం ఎలాగెళ్తా చెప్పండి, మీరు చదివి చెప్పండి. ఇప్పుడైతే 1 కొరింథీ 12వ అధ్యాయము 1వ వచనం. రెండవ వచనానికి వచ్చారు. రెండవ వచనం చదవండి. మీరు అన్యజనులై ఉన్నప్పుడు ఎలా పడితే గాలిపటం దారం తెగిన తర్వాత ఎలాగుంటుంది అంటే దాని గాలి ఎలా కొడితే అలా వెళ్ళిపోద్ది. ఎందుకంటే దారము తెగిపోయింది.
దారం బంధం లేదు కాబట్టి అది ఎటు పెడతట్టు. కాబట్టి క్రైస్తవులుగా ఉన్న మనము బైబిల్ వింటే మాత్రం కాదు, ప్రభు బంధాన్ని కలిగిన వారమయ్యి ఉంటే ఎటు పడతట్టు తిరగము. అక్కడ పౌలు ఏమన్నాడంటే గత కాలంలో మీరు అలాగా తిరిగారు అంటున్నాడు కదా, 2వ వచనం అంతే కదా. గతకాలమా ప్రజెంటా? గతకాలంలో మీరు అలా తిరిగిరి. అర్థమైంది కదండి. బైబిల్ని అనుసరించి నడాలి. అబ్రహాము లేఖనాన్ని ముందుగా చూసి అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు, నీయందు సమస్త అన్యజనులు ఆశీర్వదించబడుదురన్న లేఖనాన్ని చూసి అబ్రహాముకు ముందుగానే సువార్త ప్రకటించి నడిపించాడు. అది బైబిల్ని అనుసరించటం ఎంతో ధన్యత. ఈ ఆజ్ఞలు భారమైనవి కావు, నెమ్మది కలగచేసే సంగతులు. బైబిల్ని అనుసరిస్తే మన హృదయానికి నెమ్మది, సంతోషం కలిగి ఉంటాం. కాబట్టి బైబిల్ని అనుసరించి నడాలి. గలతీ 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా, అంటే ఆ లేఖనము పరలోక పట్టణములో ఉన్న గ్రంథం. ఆ గ్రంథములో ఉన్న సంగతులను ముందుగా చూసి ఆదికాండం 12వ అధ్యాయములో అబ్రహాముకి సువార్త చెప్పి పిలిచినాడు. ఇది ఐగుప్తులో ఉండగా, అంటే పాపమని ఐగుప్తులో అబ్రహాము ఉండగా దేవుడు పిలిచినాడు. ఇశ్రాయేలీలను ఆ ఐగుప్తీ లోకంలో ఉండగా దేవుడు పిలిచినాడు. ఇందా చదువుకున్నాం మనము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, మనలను కూడా ఆయన ప్రేమించి పిలిచినాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, ఆ పిలుపుకు లోబడి మనము వచ్చినాం. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలీలు 20 లక్షల పైచిలుకు జనులు ఐగుప్తులో 400 సంవత్సరాలు ఉన్నప్పుడు అబ్రహాముకి ఇచ్చిన మాట చొప్పునే పిలిచినాడు. మరలా అదే అబ్రహాముకి ఇచ్చిన మాట చొప్పునే మనలను కూడా దేవుడు పిలిచాడు. మనలను పిలిచి ఆయన ఎక్కడ క్షమించాడు? క్రీస్తు కల్వరి రక్తధారలయందు. అబ్రహాము వంశాన్ని పిలిచి ఆయన ఎక్కడ క్షమించాడు? ఆ రక్తధారలయందే క్షమించాడు. ఆ రక్తధారలు ఈ భూమి మీద ఉన్న వారందరికీ కూడా క్షమాపణ కలగచేసే యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను కడిగి పవిత్రముగా చేశాడు. ఎందరైనను సరే, అందుకనే పౌలు అంటాడు, యూదులైనను గ్రీకు దేశస్థులైనను అంటాడు, అన్యులైనను గ్రీకు వారు ఎవరైనాను సరే అందరూ యేసు రక్తంలోనికి రండి అంటున్నాడు. దేవుడు మనలను ప్రేమించినాడు. యోషియా 11వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు మనలను ప్రేమించినాడు. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులో నుండి పిలచితిని. ఐగుప్తులో నుండి పిలిచిన దేవుడు. మనం మొదటగా చదువుకున్నాం, 1 దశలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు చదవండి. ఏమని పిలిచినాడు? ఎందుకని పిలిచినాడు? తన రాజ్యమునకును. తీయండి, అందరూ తీయటంలో వెనకాల వచ్చిన వారికి కూడా అర్థమవుతుందన్నమాట. తన రాజ్యమునకును తన మహిమకును. చాలు, ఆలోచించండి. దేవుడు తనకు సాక్షులుగా ఉండటానికి పిలిచినాడు. పిలిచిన వారిని తన రాజ్యానికి తన మహిమకు ఆయన సిద్ధపాటు చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన జీవితం మానకండి. ప్రభువును అనుసరించి నడిచే జీవితాన్ని మానకండి. ప్రభు ఇచ్చే మాటకు చున్నా కలపొద్దు, చున్నా తీయొద్దు. గుర్తుపెట్టండి, బైబిల్ చాలా శ్రేష్టమైనది. బైబిల్ ప్రకారంగా నడాల.
బైబిల్ ప్రకారంగా నడాలి. బైబిల్లో ఏది చెప్పారో అది చేయాలి. అలా నడిచినప్పుడు దేవుని ప్రేమ మన ఎడల ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రభులోకి వచ్చారు. ప్రభులోకి వచ్చిన తర్వాత ఆరాధన చేస్తున్నారు కదమ్మా. మిమ్మల్ని మరలా ఎక్కడికి పిలుస్తున్నాడు ఆయన? తన రాజ్యం. నేను జాగ్రత్తగా చెప్తే ఈ మాట మీరు గమనించండి. చాలామందిని దేవుడు సంఘంలోకి పిలిచాడు, సంఘంలోకి వచ్చారు, సంఘంలో దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. ఎవరు ప్రవర్తనైనా సరిగా లేదనుకో ఆయన రాజ్యానికి మహిమకు పిలవడు. కాబట్టి అందుకనే జాగ్రత్త కలిగి ఉండాలి. మీకు గతంలో చెప్పుకుంటూ వచ్చాను, మనం ఆయనకు దాసులము. మనకి స్వేచ్ఛ లేదు, వాక్యమే వాక్యానుసారంగా ఆయన మాటకే విధేయులుగా మనము ఉండాలి. అంతేగాని మనం మాటకు వ్యతిరేకించవలసిన పని ఎంత మాత్రమును లేదు. యోషియా గ్రంథము 2వ వచనం చూడండి. 2వ వచనం వాళ్ళు ఏం చేస్తున్నారు చదువుకోండి మీరు. 11:2. ఇంతగా ప్రేమించిన దేవుణ్ణి ఏం చేస్తున్నారు వాళ్ళు? దేవుణ్ణి ఆరాధన చేశారా, ఆరాధన చేయలేదు చెప్పండి. అంతే అంతే. దేవుణ్ణి ఆరాధన చేయలేదు. మరి ఆయన ప్రేమను తేలికగా తీసుకున్నట్టే కదా, ఆయన ప్రేమను లోకుగా చేసినట్టే కదా. జాగ్రత్త. ఆయన గొప్పవాడు. ఆయన మాటను తునీకరించడానికి వీరు లేదు. చూడండి, మొదట కొరింథీయులకు పౌలు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 26వ వచనం అండి. 26వ వచనం. చాలు. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. ఈ పిలుపు ఉన్నతమైన పిలుపు. ఎవరిని పిలవలేదు. ఫస్ట్ చూడండి, లోకరీతిని ఎవరిని పిలవలేదు. జ్ఞానులైనను వారిని పిలవలేదట, ఘనులైనను వారిని పిలవలేదట. గొప్ప వంశము వారైనను అనేకులు పిలవబడలేదు. మరి ఈ 27-29లో 2 మాటలు పట్టుకోండి. బలహీనులమైన మనలను, ఎన్నిక లేని మనలను ఆయన ఏం చేశాడండి? పిలిచాడు. బలహీనులమైన మనలను, ఎన్నిక లేని మనలను పిలిచినాడు. చదువు లేని మనలను పిలిచినాడు. ఘనులైన వారు, గొప్పవారు ఉన్నారండి. అలాంటి వారినైనా పిలవలేదు. అందుకని బైబిల్ గ్రంథంలో లోకాసు వార్తలో ప్రభు ఒక మాట చెప్పారు. యెషయా గ్రంథంలో ఉన్న మాట చెప్పారు. బీదలకు సువార్త ప్రకటింపబడుతుంది. బీదలకు సువార్త ప్రకటింపబడుతుంది. కాబట్టి గనులను కాదు కానీ లోకములు ఎన్నిక లేని వారి నీచులైన మనలను దేవుడు పిలిచాడు. కాబట్టి మనం ఏం చేయకూడదు గర్వించకూడదట. ఈ పిలుపుని గురించి 7వ అధ్యాయం రోమపత్రికలో రాశాడు పౌలు. గర్వించకు అని. ఇశ్రాయేలును విడిచిపెట్టలేదు, గర్వించకు అని ఆయన చెప్తూ వచ్చినాడండి. చదవండి, యోషియా 11వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి ఏం నేర్పారండి? నడక నేర్పాడు. మరి మన చేయి పట్టుకుని ఆయన ఏమి నేర్పాడు? నడక. నడక అంటే ఏంటి? దానికి అర్థం నడక అంటే ఆరాధన చేయటం, విశ్వసించటం, నిరీక్షణ ఉండటం, ప్రార్థన చేయటం. ఇవన్నీ మనము లోకంలో ఉండగా మనకి తెలియదు. ఆయన చేయి పట్టుకుని మనలనైనా నడిపిస్తున్నాడు. నడక నేర్పిన దేవుని చేయి పట్టుకొని మనం విడవనే ఎడవకూడదు. ప్రభా, నా చెయ్యి నన్ను పట్టుకో, నన్ను పట్టుకుని నడిపించు ప్రభా అని
ఆయన చేతు గుండా మనము వెళ్ళవలసిన వారమై ఉన్నామండి. మనందరికీ తెలిసిన మాట 23వ కీర్తన 3వ వచనం చూడండి. 23 3వ వచనం ఏముంది? తన నామమును బట్టి మనల్ని ఏం చేస్తున్నాడు ఆయన? తన నామమును బట్టి మనలను నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. నీతి మార్గం, అవినీతి మార్గం కాదు, పాప మార్గము కాదు, చెడు మార్గము కాదు. ఈ మార్గము నీతి మార్గము. నేనే మార్గము, నేనే సత్యం అన్న నీతి మార్గంలో ఆయన నడిపించుచున్నాడు. మనం నడుస్తున్నాం. ఆనాడు ఇశ్రాయేలును చేయబట్టుకుని నడిపించినట్లుగా మనలను ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఆరాధన కొడుకులో పాల్గొనాలి. మనం ఆరాధన కొడుకులో ఏ తలంపులను బట్టి ఎలా ఆరాధించాలి ఆయన నడిపిస్తున్నాడు. ఆత్మ ప్రేరేపణ కలిగిస్తున్నాడు. మనం నడవలసిన వారమై ఉన్నాం. 48వ కీర్తన 14వ వచనంలో మనలను ఈ భూమి మీద ఎప్పటి వరకు నడిపిస్తాడు అంటే అది అర్థమైందండి. మరణము వరకు మనలను నడిపిస్తాడు. పౌలు ఆ మరణము వరకు వచ్చినప్పుడు ఒక జయగీతాన్ని పలికాడు. మనం కూడా అదే పలకాలి. ఎందుకంటే అతడు దమస్క మార్గములో ప్రభువును చూసి ప్రభువునందు విశ్వాసం ఉంచి అదే విశ్వాసాన్ని కడవరకు అదే విశ్వాసాన్ని కడవరకు కాపాడుకున్నాడు. మరణము వరకు ఆయన నీ చేయి విడిచిపెట్టాడు. నీలోనున్న విశ్వాసాన్ని, నీలోనున్న నిరీక్షను ఇచ్చి నడిపిస్తాడు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా నడాలంతే. పౌలు అలాగే నడిచి నా పరుగుతో ముట్టించి తిని అని జయగీతాన్ని పలికాడు. ఇక నాకు జీవ కిరీటం ఉంది అక్కడ అంటున్నాడు. కొంతమంది ప్రభువును నమ్ముకున్న తొలి దినాల్లో వేడిగా ఉంటారండి. మరు దినాల్లో చర్చికి వెళ్తాంలే అని చల్లారిపోతూ ఉంటారు. అందుకనే మరణము వరకు మనలను ఎచ్చగా వేడిగా పరిశుద్ధాత్మలో నడిపించే దేవుడుగా ఆయన ఉన్నాడు. మరణము వరకు నడిపించువాడుగా ఉన్నాడు. యోషియా గ్రంథము 11:3 వచనములో మరొక మాట, కౌగిలించుకొనిన దేవుడు. మనల్ని ఏం చేశాడండి? ఆయన కౌగిలించుకున్నాడు. లోకాసు వార్తలో తప్పిపోయిన కుమారుని ఏం చేశాడు? ఆయన ఏ స్థితిలో ఉండగా కౌగిలించుకున్నాడు? పాపంలో ఉండగా. అతడు క్షమాపణ ఇంకా అనకముందే అతన్ని చూడగానే భ్రష్టత్వంలో ఉండగానే ఆయన కౌగిలించుకున్నాడు. మనల్ని కూడా అలాగనే కౌగిలించుకున్న దేవుడుగా మనం చూస్తున్నాం. యోషియా గ్రంథంలో ఆయన కౌగిలించుకున్న దేవుడుగా మనం చూస్తున్నాం. 4వదిగా స్వస్థత పరుచిన దేవుడు. మూడవ వచనంలో ఉంది చూడండి. ఆయన మనలను స్వస్థత పరిచిన దేవుడు. స్వస్థత అంటే యోషియా గ్రంథం 11:3 ఉంది. స్వస్థత అంటే శరీరానికి ఇవ్వబడిన స్వస్థత ఎంతవరకు నిలబడుతుంది? మరణంలోపే. ఒక రోజున రోగం ఉంటుంది, రోగం పోతుంది అనుకో, దేవునికి స్తోత్రం, ఆయన రోగం తీసేశాడు. పోయిన రోగం మళ్ళా రాదా? పోయిన ఆ రోగం రాకపోయినా ఇంకో రోగమైనా వస్తుంది కదా. కానీ మన ఆత్మకు స్వస్థత ఇచ్చిన ఆ స్వస్థత చివరి వరకు ఉంటుంది. మట్టిలోంచి వచ్చిన శరీరం మట్టిలోనికే వెళ్ళిపోక తప్పదు, రోగాలతో ఉండక తప్పదు, పురుగులు పట్టక తప్పదు, మళ్ళా అలాగా చెడిపోక తప్పదు. కానీ మనకు మాత్రమైన స్వస్థత ఇచ్చాడు. మనం ఎప్పుడు ఇంకా అనారోగ్యానికి పాలము, అంటే పాపమునకు లోనవం, లోకంలో ఉండం. కాబట్టి మన ఆత్మకైనా స్వస్థత ఇచ్చిన దేవుడుగా మనం చూస్తున్నాం. చూడండి 107:20 అందులో ఎలాంటి స్వస్థత ఇస్తున్నాడైనా?
ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఈ రాత్రి వాక్యం ద్వారానే మీకు ఇంకా ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు ఆయన. వాక్యం లేకుండా ఆరోగ్యం లేదు కదా. ఆయన ఏమన్నాడు? వాక్కుని పంపి మీకు నాకు ఆయన వాక్కునిచ్చి ఆయన ఏం చేస్తున్నాడు? బాగు చేస్తున్నాడు. అందుకనే మీరు శుక్రవారం వెళ్ళాలనైనా నీ వాక్యం నాకు వినిపించునైనా, నాతో నువ్వు మాట్లాడు ప్రభువా, నీ వాక్కు ద్వారా నన్ను బాగు చేయి ప్రభువా అని ప్రార్థన కలిగి ఉండాలి. ఇప్పుడు మరలా వెళ్ళిన తర్వాత ఆదివారమున నీ సన్నిధిలో నీ వాక్యం ద్వారా నేను ఆరాధించే భాగ్యం దయచేయి ప్రభువా అంటూ ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో అడగవలసిన వారమై ఉన్నాం. వాక్కును పంపిన దేవుడు. తర్వాత యోషియా గ్రంథం 11:4 ఒకడు స్నేహ బంధములతో నేను వారిని తోడుకుని వెళ్ళిన వాడుని నేనే అన్నాడు 4 అయితే మన దేవుడు తోడుకుని వెళ్ళిన దేవుడు, పిలిచిన దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా నీకు ఎలా ఉన్నాడమ్మా? తోడుగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా నేను ఇలా ఉన్నాను అనుకోకండి. నా దేవునితోనే ఉన్నాను. నేను ఇలా ఉన్నానేంటి, నేను ఇలా కంగారు అనుకోవద్దు. కంగారులు వస్తాయి, రావంటే వస్తాయి, కానీ దేవుడు మనతో. మత్తయి సువార్తలో ఒక వాగ్దానం ఉంది. అదేంటంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు మీతో నేను సదాకాలము ఉన్నా. కంగారు పడద్దు, ఆయన ఉన్నాడు మనతో. ఆయన మనతో ఉన్నాడు, నడిపించు దేవుడిగా ఉన్నాడు. తర్వాత చూడండి 6వదిగా యోషియా గ్రంథము 11:4 వారు ఎదుట భోజనము పెట్టి తిని, వారి ఎదుట భోజనమును పెట్టి తిని అంటే ఆయన మనకు విందు చేస్తున్నాడు, భోజనము పెడుతున్నాడు. 23వ కీర్తనలో ఎవరెదుట భోజనం పెట్టాడు? రైట్, బాగా గుర్తుంది. శత్రువులు ఎదుట మనకు భోజనాన్ని పెట్టాడు. మనకు శత్రువులు ఎవరు ఉన్నారు? రైట్, చాలా సంతోషం. కానీ ఒక ఆయన చెప్పాడండి వాక్యం, చూశారా మా శత్రువులు మట్టి గరిచిపోయారు, ఈరోజు వాళ్ళ ఇంట్లో అప్పులే, పాస్టర్ గారే, వాళ్ళ ఇంట్లో అప్పులే, వాళ్ళకి అభివృద్ధి లేదు, వాళ్ళ ఎదుట మాకు ఈ భాగ్యం ఇచ్చాడు దేవుడు. అసలు నువ్వు బోధకుడివేనా? అసలు నువ్వు సేవకుడివేనా అండి? బైబిల్ ఏమంటుంది? మనకి ఎవరైనా శత్రువులు ఉన్నారని చెప్తుందా? మనకు మనుషులు ఎవరునో శత్రువులే. ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనే పోరాడుతున్నాం, కానీ మనం శరీరులతో పోరాడటం లేదు. యెషయా గ్రంథంలో మాట చదవండి. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం. 25:6 వచనం. అంతే. అబ్బా, గొప్ప మాట అండి, గొప్ప మాట అండి. ఆయన మహావిందు పెడతాడు అన్నమాట అండి. ఎలాంటి వాటితోటండి? క్రొవ్విన వాటితో విందు పెడుతున్నాడు. క్రొవ్విన వాటి మాటకు అర్థం ఏంటి? క్రొవ్విన వాటితో విందు అనే మాటకు అర్థం ఏంటి? దేవుని యొక్క పరిశుద్ధాత్మకి సాదృశ్యం. తర్వాత చదవండి. మడ్డి మీదనున్న ద్రాక్ష రసముతో మూలుగుల గల క్రొవ్విన వాటితో, అది దేవుడు ఆహారం, దేవుడిచ్చే ఆహారం. దేవుడు మనకిచ్చే ఆహారం ఎలాంటిది? అది అంతే కదండి.
అది గొప్ప విందు. ఇంటి దగ్గర మీరు భోజనం చేసి వచ్చి ఉండొచ్చు, చేయకపోకుండా రావచ్చు కదండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అంతే, విందు చేస్తున్నాం. భోజనాన్ని లేకపోతే ఇవన్నిటికంటే శ్రేష్టమైనది దేవుడిచ్చే ఆహారం, వాక్షమైన ఆహారం, గొప్ప విందుగా మనం చూస్తున్నాం. ఇక చివరిగా చూద్దాము. చివరిగా చూస్తే 11:4 స్నేహించిన దేవుడు, పిలిచిన దేవుడు, నడక నేర్పిన దేవుడు, కౌగిలించిన దేవుడు, స్వస్థతపరిచిన దేవుడు, తోడుకుని వచ్చిన దేవుడు, భోజనము పెట్టిన దేవుడు. తర్వాత ఏంటండి? స్నేహించిన. మీరు ఎప్పుడైనా సరే ఒక మాటగా పట్టుకోండి గట్టిగా, మనం కొందరితో స్నేహం చేసిన అనుభవం ఉంది మనకి. ఇప్పుడు ఎవరితో స్నేహం చేస్తున్నాము? ఇప్పుడు కూడా లోకస్తులతో స్నేహం చేయకూడదు. ఆ గతకాలం. ఇప్పుడు మనతో ఎవరు స్నేహం చేస్తున్నారు? దేవుడు. మనం ఎవరితో స్నేహం చేయాలి? దేవునితో చేయాలి. ఆయనతో స్నేహం మధురంగా ఉంటుందా ఉండదా? రైట్. ఆర్ఆర్కే ముత్కారట ఎక్కడో ఒక మీటింగ్కి వెళ్ళారంటే, వెళ్ళి వచ్చి అందరూ పడుకున్నారట, ఆయన మాత్రం పడుకోకుండా గదిలోను మాట్లాడుకుంటున్నాడంట. మాట్లాడుకుంటుంటే ఒక ఆయన ఆర్ఆర్కే మూత్ గారితో మాట్లాడదారని వచ్చాడంట. మాట్లాడదారని వచ్చి, ఆగండి వెళ్ళకుండా, ఆయన ఎవరితోటో మాట్లాడుతున్నారు, ఆ మాటలు అయిపోయిన తర్వాత వెళ్దామని అలాగే నుంచున్నాడంట. ఆయనేమో ఎవరితోటో మాట్లాడుతున్నాడు. ఆయన గురించి, ఆయనతో మాట్లాడాలని వచ్చిన వ్యక్తి లోపలికి వెళ్ళకుండా, డిస్టర్బ్ చేయకుండా బయటే ఉండి ఆ మాటలు అయిపోయిన తర్వాత వెళ్దామని అలాగే నుంచుని కాళ్ళు లాగేస్తున్నాయట. ఆయన ఇంకా మాట్లాడుతుంది ఎవరు తెవట్లేదు అని అనుకుని చూసి ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాడంట. మళ్ళీ ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళేటప్పటికి ఆయన మాట వినపడుతుంది కానీ అవతల వాని మాట వినపడతలేదు. సరే, ఆయన ఎప్పుడు వరకు మాట్లాడతారో అలాగా మాట్లాడిన తర్వాత అప్పుడు తలుపు కొట్టారట, తలుపు తీశారట. ఏమండి, మీరు ఎవరితోనో మాట్లాడుతున్నారు, మేము చాలా సేపు అయిందండి, చాలా టైం అయిపోయింది, మీరు ఎవరితో మాట్లాడుతున్నారంటేని ఆయన అన్నారట, మా స్నేహితునితో మాట్లాడుతున్నానండి అన్నారట. ఎవరండి? ఎవరు లేరు కదా అన్నారంటే ఈయన. మా స్నేహితుడు కనపడడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. అప్పుడు అన్నారట, ప్రార్థన చేసుకుంటున్నారండి, మీరు ఒకరితో మాట్లాడినట్టుగానే కనపడుతుంది, వినపడిందండి మాకు. అలాగే మాట్లాడతాను. ప్రభా, నువ్వు వెళ్ళమన్నావు, అక్కడ సువార్త చెప్పాను, వాళ్ళు విన్నారు, వాళ్ళు ఎలాగన్నారు అంటే ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాట మీకు వినపడదు అన్నట్టు. ఆయన మాట మీకు వినపడదు. ఎంత అనుభవం చూడండి. మీరు కూడా దేవుని దగ్గర ఆనందంతో మాట్లాడండి. మన ప్రార్థన ఆనందంతో మాట్లాడండి. స్నేహితుల దగ్గర అన్ని విధాలుగా మనం మాట్లాడతాం, కన్నీళ్లు పెడతాము కదండి, ఆనందాన్ని కూడా పంచుకుంటాం. మన పరలోకపు స్నేహితుడు గొప్ప దేవుడు కదండి. ఇక ఆయన స్నేహాన్ని గురించి మనం వివరించలేమంతగా మనతో ఆయన స్నేహం కలిగి ఉన్నాడు. మనం ఆయనతో కూడా స్నేహం కలిగిన వారమై బ్రతకాలి. ఈ తలంపులు మన హృదయంలో ప్రభువు నింపి నిండుగా దీవించును గాక. ఆమేన్.